ఒకసారి ఇమాజిన్ చేయండి, రేపు మార్నింగ్ మీరు లేవగానే మీ జాబ్ పోయింది, ఆర్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరికి ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్జరీ అవసరం వచ్చింది, ఆర్ లేదా మీ బైక్ సడన్ గా బ్రేక్ డౌన్ అయిపోయింది అండ్ బిల్ వచ్చేసి 40,000 వచ్చింది. సో ఇప్పుడు ఈ క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మీరు అసలు ఏ లోన్స్ తీసుకోకుండా మీరు సర్వైవ్ అవ్వగలరా లేదా? మీ ఆన్సర్ నో అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో ఎండ్ అయిపోయేలోపు మీరు డెఫినెట్లీ ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ లెసన్ ని నేర్చుకుంటారు. ఎందుకంటే ప్రతి సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ పర్సన్ యూజ్ చేసే హ్యాబిట్ అండ్ రెగ్యులర్గా ఆయన వాడే హ్యాబిటే ఈ ఎమర్జెన్సీ ఫండ్స్. అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటి అండ్ ఎందుకు ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం స్టార్ట్ చేయకముందుకు ఫస్ట్ ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం మనీని సేవ్ చేయాలి, ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా మంది రిచ్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ రావాలని అనుకుంటారు. ఎక్కడ లైక్ స్టాక్ మార్కెట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్, క్రిప్టో ఆర్ లేదా ఎనీ ఎఫ్డీస్, ఎక్కడైనా కానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ రావాలి, తర్వాత రిచ్ అవుదాం అనుకుంటాం. కానీ మీరు ఇక్కడ ఒక బిగ్గెస్ట్ థింగ్ని మర్చిపోతున్నారు. ఏంటంటే మీరు రిచ్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, కానీ మీకు సడన్గా ఏమైనా ఎమర్జెన్సీస్ అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర ఒక ప్రొటెక్షన్ ఉండాలి, ప్రొటెక్టెడ్ మనీ ఉండాలి. అది లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ మీరు అస్సలు రిచ్ అవ్వలేరు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు ఎటువంటి ఫౌండేషన్ లేకుండా. సో ఇప్పుడు మీరు ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయించేశారు అండ్ సడన్గా ఫ్యూ ఇయర్స్కి ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ హౌస్ డెఫినెట్లీ ఫౌండేషన్ లేదు కాబట్టి కొలాప్స్ అయిపోతుంది. సేమ్ అలాగే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వచ్చినా కానీ మీ లైఫ్లో సడన్గా ఎనీ ఎమర్జెన్సీస్ అవసరం వచ్చాయి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీస్ అవసరం వచ్చాయంటే డెఫినెట్లీ మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి. లేదంటే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చారు కదా, వాటిని బ్రేక్ చేసి ఆ అమౌంట్ని అంతా విత్డ్రా చేసి ఈ ఎమర్జెన్సీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కోసం యూజ్ చేస్తారు. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చినా ఏం లాభం లేదు. సో అందుకే ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం ఎమర్జెన్సీ ఫండ్స్ని సెక్యూర్ చేసుకుంటూ రావాలి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏం లేదండి, మనకి ఫ్యూచర్లో వచ్చే ఎమర్జెన్సీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కోసం మనం ప్రీ ప్లాన్డ్గా సర్టన్ అమౌంట్ని పక్కకు పెట్టడమే ఎమర్జెన్సీ ఫండ్. అండ్ అలా పక్కకి పెట్టే అమౌంట్ దేనికి యూజ్ చేస్తాం అంటే మనకి ఎమర్జెన్సీగా ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది, ఎనీ సర్జరీస్ చేయాలనో ఆర్ లేదా ఫ్యామిలీలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగింది, దానికోసం మనం సేవ్ చేసే అమౌంట్. అండ్ అలాగే మన వెహికల్స్, కార్స్ కానీ బైక్స్ కానీ సడన్గా బ్రేక్ డౌన్ అయ్యాయి అండ్ అలాగే దానికి హ్యూజ్ అమౌంట్ కావాలి. అండ్ ప్లస్ అలాగే మనకి సడన్గా జాబ్ పోయింది అండ్ ఎలాంటి ఫినాన్షియల్ ఇన్కమ్ సోర్స్ లేదు. సో ఇలాంటి క్రిటికల్ ఈవెంట్స్ జరిగినప్పుడు మన లైఫ్లో యూజ్ చేసుకోవడానికి పెట్టుకునే ఫండ్సే ఈ ఎమర్జెన్సీ ఫండ్స్. ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనం ఒక 2 to 6 months సర్వైవ్ అవ్వడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆ 2 to 6 monthsలో మనం వేరే సోర్స్ని వెతుక్కోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ని దేనికి యూజ్ చేయకూడదు అంటే మన ఎంజాయబుల్ ఎక్స్పెన్సివ్స్ కోసం అస్సలకి యూజ్ చేయకూడదు. ఎంజాయబుల్ ఎక్స్పెన్సివ్స్ ఏంటంటే మనకి లేటెస్ట్ ఐఫోన్ వచ్చిందని కొనడం కానీ ఆర్ లేదా బ్రాండెడ్ క్లాత్స్, షూస్ ఇలాంటివి ఏవి పర్చేస్ చేయకూడదు ఈ ఎమర్జెన్సీ ఫండ్స్. అండ్ అలాగే ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ ఎమర్జెన్సీ థింగ్స్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. వర్డ్లోనే ఉంది కదా ఎమర్జెన్సీ ఫండ్స్, అత్యంత అవసరమైన క్రిటికల్ సిచ్యువేషన్స్లో వాడే ఫండ్సే ఈ ఎమర్జెన్సీ ఫండ్స్. సో ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలో డిస్కస్ చేసుకుందాం. అసలు ఎంత మనీని సేవ్ చేయాలి ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం? ఒక సింపుల్ రూల్ ఏంటంటే మీకు డెఫినెట్లీ ఒక 3 to 6 monthsకి అయ్యే ఎక్స్పెన్సివ్స్ ఎంతైతే అవుతుందో అంత మనీని మీరు సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ 30,000 ఎక్స్పెన్సివ్స్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఈ 30,000ని మీరు ఒక 3 months or 6 monthsకి ఎంతైతే అవుతుందో అంత మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి యాజ్ ఎమర్జెన్సీ ఫండ్గా. ఎంత అంటే మీకు మంత్లీ 30,000 అయితే మీకు 3 monthsకి 90,000 మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి, ఆర్ లేదా అదే 6 monthsకి అయితే మీరు 1,80,000ని సేవ్ చేసి పెట్టుకోవాలి ఫర్ ఎమర్జెన్సీ ఫండ్స్. అసలు ఎమర్జెన్సీ ఫండ్స్ సేవ్ చేసి పెట్టుకుంటే ఏం లాభం అంటే మనం ఏ సెక్టర్లో ఉన్నా కానీ యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా ఆర్ లేదా ఒక ఎంప్లాయీగా ఉన్నా ఆర్ లేదా ఏ ఫ్రీలాన్సర్గా ఆర్ కన్సల్టెంట్గా ఉన్నా కానీ మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ సేవ్ చేసామంటే మనకి ఫ్యూచర్లో మనకి ఏమైనా సడన్గా జాబ్ పోయినా ఆర్ లేదా మన బిజినెస్ సరిగ్గా నడచకున్నా కానీ ఇప్పుడు మనం సేవ్ చేసి ఈ 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనల్ని ఒక 6 months వరకు మనల్ని సేవ్ చేస్తాయి. అండ్ ఆ 6 months లోపు మనం డెఫినెట్గా ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ని ఫైండ్ చేసుకుంటాం అండ్ ఆ 6 months వరకు సర్వైవ్ అయ్యడానికి చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అవుతాయి ఈ ఎమర్జెన్సీ ఫండ్.
సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్స్ని ఎక్కడ పెట్టాలి? అందరూ ఏమనుకుంటారంటే ఎమర్జెన్సీ ఫండ్స్ రాగానే తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్స్ కొంటారు. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకు సడన్గా జాబ్ పోయింది అండ్ అలాగే మీరేమో మీ ఎమర్జెన్సీ ఫండ్స్ని స్టాక్ మార్కెట్లో పెట్టారు అండ్ మార్కెట్ ఏమో 30% డౌన్లో ఉంది. సో ఇప్పుడు మీకు జాబ్ లేదు, మార్కెట్ 30%లో డౌన్లో ఉంది అండ్ మీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఏమో మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అండ్ దాంట్లో వాల్యూ కూడా 30% డౌన్ అయిపోయింది. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేయకూడదు కాబట్టి ఎప్పుడైనా కానీ మీ ఎమర్జెన్సీ ఫండ్స్ని హై రిటర్న్స్ ఇచ్చే అండ్ హై రిస్కీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీ ఫండ్స్ని మనం సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి అండ్ అలాగే ఈజీగా విత్డ్రా చేసుకునే అసెట్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. లైక్ ఎమర్జెన్సీ ఫండ్స్ని మోస్ట్లీ మీరు హై రిటర్న్స్ ఇచ్చే సేవింగ్స్ అకౌంట్స్లో పెట్టాలి లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి ఆర్ స్వీప్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి లో రిటర్న్ వచ్చినా నో ప్రాబ్లం, కానీ మన ఎమర్జెన్సీ ఫండ్స్ హై రిటర్న్స్ ఇస్తున్న హై రిస్క్ ఉందంటే అది మీకే చాలా డేంజరస్. ఆల్సో ఆల్వేస్ రిమెంబర్, ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ అయ్యే మనీ మాత్రమే, మీకు హై రిటర్న్స్ ఎండ్ చేసి ఇచ్చే అసెట్స్ అస్సలకే కాదు. ఎమర్జెన్సీ ఫండ్స్ని ఫాస్ట్గా ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే మేము అసలు సేవింగ్సే చేయలేకపోతున్నాం, మరి ఎమర్జెన్సీ ఫండ్స్ని ఓవర్ నైట్లో ఎలా బిల్డ్ చేయగలం అని అనుకుంటారు. కానీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఎప్పుడైనా కానీ ఓవర్ నైట్లో బిల్డ్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఎవ్రీ మంత్ 500 అన్నా 1000 అన్నా ఆర్ 2000 అన్నా సేవ్ చేసుకుంటూ వచ్చారంటే సింపుల్ వేలో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక 3 మంత్స్ టు 6 మంత్స్కి మీకు కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్స్ అన్నీ ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతాయి. ఎలా అంటే మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో మీకు తెలుసు అండ్ మీరు ఎంత ఎక్స్పెన్సివ్ చేస్తున్నారో మీకు తెలుసు. సో అలాగే మీరు మంత్లీ ఒక 500 అన్నా 1000 అన్నా 2000 అన్నా ఒక ఎమర్జెన్సీ బిల్ అనుకొని, మీరు ఎలక్ట్రిసిటీ బిల్ ఎలాగైతే కడతారో సేమ్ అలాగే దీన్ని ఒక ఎమర్జెన్సీ బిల్ అనుకొని ఎవ్రీ మంత్ మీరు సేవ్ చేస్తూ వచ్చారంటే డెఫినెట్లీ మీకు 3 to 6 మంత్స్కి కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ ఓవర్ నైట్లో చేయాల్సిన అవసరమే లేదు అండ్ అలాగే ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ని మనం కన్సిస్టెంట్గా చేసుకుంటూ రావాలి. సో ఎమర్జెన్సీ ఫండ్స్ని బిల్డ్ చేయడానికి స్పీడ్ అవసరం లేదు, మీరు మంత్లీ కన్సిస్టెంట్గా ఉంటూ కన్సిస్టెంట్గా సేవ్ చేస్తూ వచ్చారంటే అదే చాలు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటి అండ్ అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.